హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది. ఓన్లీ మీరు బోర్డు ఒకటి చూసి రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 18 అంటే మనకు స్ట్రైట్ లైన్లో ఏ చాప్టర్ నుంచి వస్తాయని చెప్పాను నేను. క్వశ్చన్ నెంబర్ 18 నుంచి క్వశ్చన్ నెంబర్ 18 నుంచి స్ట్రైట్ లైన్ చాప్టర్లో ఒకటి వస్తుందని చెప్పాను. ఇప్పుడు సప్లిమెంటరీకి మనకి ఏ క్వశ్చన్ వస్తుందంటే గెస్ చేయాలంటే ఆల్రెడీ కొన్ని చెప్పాను. మనకు మొన్న మార్చి 2024లో మనకు ఆర్థో సెంటర్ ప్రాబ్లం అడిగాడు. ఆర్థో సెంటర్ అడిగారంటే ఇప్పుడు ఏది వస్తాయంటే చూడండి ఒకసారి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం ఆర్ ఇమేజ్ థీరం, ఈ రెండు నేర్చుకోవాలి. ఫుట్ ఆఫ్ ద థీరం నేర్చుకున్నామా, ఇమేజ్ థీరం అంటే ఫుట్ ఆఫ్ ద థీరం, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకుంటే దీంట్లో 70% ఇమేజ్ థీరం నేర్చుకోవచ్చు. 1+1 ఆఫర్ అంటే ఇది నేర్చుకుంటే దీంట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈజీగా రండి, ఫుట్ ఆఫ్ ద థీరం నేర్చుకుంటే ఇమేజ్ థీరం ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ థీరమ్స్ రాలేదు అంటే సర్కమ్ సెంటర్ మీద అడుగుతాడు. సర్కమ్ సెంటర్ అడుగుతాడు అంటే 90% మనం అడిగితే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం కానీ, ఇమేజ్ థీరం కానీ, సర్కమ్ సెంటర్ థీరం అడుగుతాడు. ఒకవేళ మిస్ అయితే ఈ ప్రాబ్లం అడగచ్చు. ఇది ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ట్ ఆల్ఫా, దెన్ ప్రూవ్ దట్ 4p² ప్లస్ q² a². ఇది చాలాసార్లు అడిగారు కాబట్టి ఫుట్ ఆఫ్ ద థీరం కానీ, ఇమేజ్ థీరం కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. తర్వాత సర్కమ్ సెంటర్ నేర్చుకోండి. ఒక్కవేళ ఈ ఏరియాలో కాకుండా మిస్ అడిగితే ఇది ఒకసారి చూసుకుంటే మంచిది ఎందుకంటే సప్లిమెంటరీలో అడగచ్చు కాబట్టి ఇది నేర్చుకుంటాం. మీరు ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 4p² ప్లస్ q² a² అని చూపించాలని గుర్తుపెట్టుకోండి. దీని సొల్యూషన్ చెప్తాను చూడండి ఒకసారి. ఈ సొల్యూషన్ చెప్తాను చూడండి. ఈ సొల్యూషన్ చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక చిన్న పాయింట్స్ చెప్తాడండి. మనం చూడండి, ఇప్పుడు మనము ట్యాన్ టీటా ఉంది. ట్యాన్ టీటాని మనం ఏం రాస్తాము, సైన్ టీటా బై కాస్ టీటా రాస్తాము. అలాగే కాట్ టీటా ఉంది. కాట్ టీటా రాస్తాము, కాస్ టీటా బై సైన్ టీటా రాస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఒక చూడండి, ఇక్కడ సీకెంట్ ఆల్ఫా ఉంది అంటే సీకెంట్ టీటా అనుకోండి. సీకెంట్ టీటా అనుకోండి. సీకెంట్ టీటాని మనం ఏం రాసుకోవచ్చు, 1/cos టీటా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. సీకెంట్ టీటాను 1/cos టీటా. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, కొసెకెంట్ ఆల్ఫా అంటే కొసెకెంట్ టీటాను కొసెకెంట్ టీటాను రాసుకోవచ్చు, 1/sin టీటా అని రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సీకెంట్ టీటాను 1/cos టీటా, కొసెకెంట్ టీటాను 1/sin టీటా. ఎలా గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోండి. ఒకటి సింపుల్ చూడమ్మా, ఇక్కడ ఎస్ అని వచ్చిందా, మళ్ళీ ఇక్కడ ఎస్ అని రాదు. కొందరు మిస్ అయ్యి సీకెంట్ టీటాను 1/sin టీటా రాసుకుంటారు, అది రాంగ్. వాళ్ళు గుర్తుపెట్టుకో, సీకెంట్ టీటా అంటే కాస్ టీటా అంటే ఇక్కడ ఎస్ వచ్చిందా, ఈడ ఎస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొసెకెంట్ టీటా, కొందరు కొసెకెంట్ టీటాను 1/cos టీటా రాస్తారు, రాంగ్ మాది. కొసెకెంట్ టీటా అంటే 1/sin టీటా. గుర్తు ఎట్లా అంటే ఇక్కడ సి వచ్చిందా, నెక్స్ట్ ఇక్కడ సి రాదు, ఎస్ వస్తాయి. అంటే ఇక్కడ ఎస్ వస్తే ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి వస్తే ఎస్ వస్తుంది, అదే గుర్తుపెట్టుకోండి. కొందరు సీకెంట్ టీటా 1/sin టీటా, కొసెకెంట్ టీటా 1/cos టీటా, అది రాంగ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్ వచ్చిందా, మళ్ళీ ఇక్కడ ఎస్ రాదు, ఏంటి సి వస్తుంది. ఇక్కడ సి వచ్చిందా, ఇక్కడ ఎస్, ఎందుకంటే ఈ రెండు మనకు ఇక్కడ యూజ్ వస్తుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం చూడండి. సొల్యూషన్ చెప్తాడండి, చూడమ్మా. ఇక్కడ మనకు 2 లైన్స్ ఇచ్చాడు అనుకో, ఈ ఈక్వేషన్ మొత్తం ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇదంతా ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఈ మొత్తము ఇంకో ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్ తీసుకోండి. ఈ 2 ఈక్వేషన్స్ తీసుకొని రెండు సాల్వ్ చేసి 4p² ప్లస్ q² a² సబ్స్టిట్యూట్ చేస్తే మనం a² రావాలి. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూడండి, చేస్తాను చూడండి. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ అది తీసుకుంటా, గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. రైట్ సైడ్ ఏ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, మైనస్ ఏ అవుతుంది. అంటే ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై
కొసెకెంట్ ఆల్ఫా మైనస్ ఏ ఈక్వల్ టు 0. నేను ఇప్పుడు దగ్గర చెప్పాను, ఏమని చెప్పాను చూడండి ఒకసారి. సీకెంట్ టీటా అని ఏం రాసుకోవచ్చు, 1/cos టీటా. అలాగే కొసెకెంట్ టీటా అని ఏం రాసుకోవచ్చు, 1/sin టీటా రాసుకోవచ్చు చెప్పాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఆల్ఫా అమ్మా. సీకెంట్ ఆల్ఫా ఏం రాసుకోవచ్చు, 1/cos టీటా. ఆల్ఫా బదులు ఏముంది, టీటా ఉంది కాబట్టి 1/cos ఆల్ఫా ప్లస్ వై ఇంటూ కొసెకెంట్ ఆల్ఫా అమ్మా. కొసెకెంట్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, 1/sin టీటా. టీటా బదులు ఏముంది, ఆల్ఫా. అంటే 1/sin ఆల్ఫా మైనస్ ఏ ఈక్వల్ టు 0. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. సీకెంట్ ఆల్ఫాను 1/cos ఆల్ఫా రాసుకున్నా, కొసెకెంట్ ఆల్ఫాను 1/sin ఆల్ఫా రాసుకున్నా. ఇప్పుడు చూడమ్మా, ఈ మొత్తం ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫామ్ లో ఉంది, చూసినప్పుడు ఆల్ఫా ఉంటుంది. ఇదంతా చూడండి, ఇదంతా ఏ అనుకోండి, ఈ మొత్తం బి అనుకోండి. అప్పుడు ఏ ఫామ్ లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 ఫామ్. ఏ అంటే ఎంత అమ్మా, ఏ అంటే 1/cos ఆల్ఫా, బి అంటే ఎంత అమ్మా 1/sin ఆల్ఫా, సి అంటే ఎంత అమ్మా మైనస్ సి. అదే రాసుకో ఇక్కడ, అంత సింపుల్. చూడు, ఏ ఈక్వల్ టు 1/cos ఆల్ఫా, బి ఈక్వల్ టు 1/sin ఆల్ఫా, సి ఈక్వల్ టు మైనస్ సి. ఓకేనా, అంతే సింపుల్. చూడు ఎంత సింపుల్ అంటే ప్రాబ్లం అంతే, ఇచ్చేదాన్ని మనం చేంజ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడు ఏమంటున్నాడు, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ అంటున్నాడు. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే మనం చాలా సార్లు నేర్చుకున్న ఫార్ములా స్ట్రైట్ లైన్ లో. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే మనం ఏం రాస్తుంటే మాడ్యులస్ ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే పాయింట్ x1 y1 ఇస్తే, కానీ ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటున్నాడు. ఆరిజిన్ అంటే ఏంది, x1 0 అంటున్నాడు, y1 0 అంటున్నాడు. అప్పుడు x1 0 అంటే 0 ఇంటూ ఏ 0 ప్లస్ y1 0 అంటున్నాడు, 0 ఇంటూ బి 0 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నప్పుడు ఎప్పుడు ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ అప్పుడు ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయాలి. ఒకవేళ అట్లా కాకుండా ఆరిజిన్ కాకుండా పాయింట్స్ ఇచ్చారనుకో, పాయింట్స్ ఈ ఫార్మ్ రాస్తాం, మాడ్యులస్ ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు చూడండి మనం ఈ ఫామ్ లో రాస్తాం, ఈ ఫామ్ లో రాయడానికి రాస్తాం. ఎందుకు, ఫ్రమ్ ద ఆరిజిన్ అంటున్నాడు. చూడమ్మా ఇప్పుడు రాస్తాం, ఏం రాస్తాం ఫస్ట్ చూడండి. P ఈక్వల్ టు ఇచ్చిన పాయింట్ మనం ఏం రాస్తాం, P ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద perpendicular from the origin అంటే ఏంటమ్మా 0, 0 to the line from ఈక్వేషన్ 1. ఎందుకు, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏది x సెకండ్ ఆల్ఫా x సెకండ్ ఇచ్చినాం కదా, దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఫార్ములా ఏం రాస్తాం అమ్మా, P ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే P ఈక్వల్ టు ఏ అంటే ఎక్కడ ఉంది ఎంతమ్మా మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ ఉంటుందమ్మా 1/cos ఆల్ఫా. అంటే ఏ స్క్వేర్ అంటే 1/cos ఆల్ఫా స్క్వేర్, 1/cos ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/sin ఆల్ఫా, 1/sin ఆల్ఫా హోల్ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు అంటే P ఈక్వల్ టు మాడ్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూ తీసుకుంటామా, తీసుకోవద్దు. మాడ్ అంటే ఏంది, రెండు అడ్డగీతలు అనే వాల్యూ ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూని తీసుకోవద్దు, పాయింట్ అవుతుంది. అంటే మాడ్యులస్ మైనస్ ఏమవుతుంది, ఏ అవుతుంది బై మైనస్ ఎట్లా పోతుంది, ఇక్కడ రెండు అడ్డగీతలు ఉన్నాయి కదా, ఈ రెండు అడ్డగీతలు అనేది మాడ్ అంటాం. ఈ మాడ్ అనేది ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ తీసుకోవద్దు. ఒకవేళ నెగిటివ్ వాల్యూ కూడా దాని ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాడ్యులస్ ఏమవుతుంది, ఏ అయిపోయింది. నెక్స్ట్ చూడము ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్
1/cos ఆల్ఫా హోల్ స్క్వేర్ ఉంది అంటే 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈడ 1/sin స్క్వేర్ ఆల్ఫా 1/sin స్క్వేర్ ఆల్ఫా. చూడమ్మా ఇప్పుడు p ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దామా ఇప్పుడు a బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1/sin స్క్వేర్ ఆల్ఫా. క్రాస్ మల్టిప్లై చేస్తే sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 అంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 అంటే cos స్క్వేర్ ఆల్ఫా పై కింద ఎల్సిఎం వస్తుంది sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా. మనం 10th క్లాస్ నేర్చుకున్నామ్మా ఒక చిన్న పాయింట్ ఏది ఇప్పుడు sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ ఎంతమ్మా 1. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఎప్పుడు మనం 10th క్లాస్ లో ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నాం. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ ఎంత 1. ఇప్పుడు అట్లాగంటే చూడు ఇక్కడ చూడండి sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా బదులు ఏముంది థీటా ఉంది కాబట్టి sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది అంటే p ఈక్వల్ టు a బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు స్క్వేర్ 2 దానికి అప్లై చేద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే 1 బై ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు చూడమ్మా p ఈక్వల్ టు ఇది పైకి వెళ్ళిపోతుంది ఇది పైకి పోతుంది పైకి పోయేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా ఉంది. దీని ఏం రాసుకోవచ్చు sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రాసుకున్నాం రూట్ కు స్క్వేర్ వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంకా లాస్ట్ sin స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా ఉంది నేనేం చేస్తాను స్క్వేర్ కు 2 అనుకున్నా రూట్ కు స్క్వేర్ అయిపోతే ఏముంది నువ్వు అనుకో ఓన్లీ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది. ఇది పైకి పంపించేద్దాం బాగా గుర్తుపెట్టుకోగా రూట్ పోవాలి కాబట్టి మనము sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసినాం రూట్ కు స్క్వేర్ అయితే sin ఆల్ఫా cos ఆల్ఫా అది పైకి వెళ్ళిపోతుంది అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ a ఇంటూ sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా బై ఇక్కడ ఏముంటుంది రూట్ 1 వాల్యూ ఎంత 1 అంటే ఏ sin ఆల్ఫా బై cos ఆల్ఫా అంటే 1 కాబట్టి ఏమవుతుంది p ఈక్వల్ టు a ఇంటూ sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా p వచ్చింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం గుర్తుపెట్టుకున్నా ఈ ఈక్వేషన్ నేను ఫస్ట్ 2తో మల్టిప్లికేషన్ చేస్తాను గుర్తుపెట్టుకో 2తో మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లికేషన్ అంటే 2 ఇంటూ p ఈక్వల్ టు a ఇంటూ 2 sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా 2p ఇంటూ a 2 ఇంటూ sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏది 2 sin a cos a అని ఫార్ములా ఉంది అంటే చూడండి sin 2a ఈక్వల్ టు 2 sin a ఇంటూ cos a ఫార్ములా ఉంది మనకి గుర్తుపెట్టుకో అంటే 2 sin a ఇంటూ cos a అంటే ఈ మొత్తం రాసుకో sin 2a రాసుకోవచ్చా sin 2a రాసుకోవచ్చు కదా ఈ మొత్తం అప్పుడు ఏమవుతుంది 2p ఈక్వల్ టు a ఇంటూ sin 2a అంటే 2 sin a అంటే ఏమన్నా ఆల్ఫా 2p ఇంటూ a sin 2 ఆల్ఫా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేది 4p స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ sin స్క్వేర్ 2 ఆల్ఫా. చూడండి అంటే మనకు p వాల్యూ వచ్చింది ఏమైంది ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే ఇక్కడ స్క్వేర్ చేస్తాం అంటే 2 స్క్వేర్ అంటే 4 p స్క్వేర్ అంటే p ఈక్వల్ టు a స్క్వేర్ sin స్క్వేర్ 2 ఆల్ఫా అంటే మనకు p వాల్యూ ఒకటి వచ్చేసి. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటాం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 2 స్టెప్స్ ఇది ఖచ్చితంగా ఈక్వేషన్ 2 ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తాం 2తో మల్టిప్లై చేసినప్పుడు ఇది వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ 2 sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా గుర్తుపెట్టుకోవాలి 2 sin ఆల్ఫా cos ఆల్ఫా ఎందుకంటే ఫార్ములా ఉంది అంటే 2 sin a cos a అంటే ఏంది sin 2a ఫార్ములా అంటే ఈ మొత్తాన్ని నేను రాసుకుంటున్నాను ఈ ఏ అలాగే ఉంటుంది ఈ మొత్తాన్ని ఏమనుకుంటా sin 2 ఆల్ఫా మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోర్డ్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోర్డ్ చేసినప్పుడు 4p స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ 2 ఆల్ఫా ఈక్వేషన్ ఉన్నది
నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఉంది కదా, ఈక్వేషన్ 2 తీసుకోవాలి. ఈక్వేషన్ 2 చాలా సింపుల్ చూడు. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏముంది మరి, గివెన్ లైన్ సెకండ్ లైన్ చూడమా, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. ఏ కాస్ 2 ఆల్ఫా అవుతుంది, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, మైనస్ అవుతుంది. అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 చూడమా. ఇప్పుడు మా 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఎందుకంటే మనకి ఇమేజ్ థీరము, ఫుట్ ఆఫ్ ద థీరము, సర్కంస్టెంటియల్ ఖచ్చితంగా రావాలి ఎప్పుడు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్కు. ఒకవేళ మిస్ అయ్యి అడిగితే 7 మార్క్స్ మిస్ కాకూడదు కాబట్టి చెప్తున్నా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మా దీన్ని ఏం రాసుకుంటా అంటే, ఒకసారి ఎక్స్ కాస్ ఆల్ఫా ఉంది కదా, నేను రాసుకుంటే కాస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ వై సైన్ ఆల్ఫా ఉంది, సైన్ ఆల్ఫా ఇంటూ వై రాసుకో, సైన్ ఆల్ఫా వై మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్ములా చూడమా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా. ఆ ఫార్ములా ఉందా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉందా. ఇక్కడ ఏ అంటే ఏందమ్మా, ఏ అంటే కాస్ ఆల్ఫా, బి అంటే ఏందమ్మా సైన్ ఆల్ఫా, సి అంటే ఏందమ్మా కాస్ 2 ఆల్ఫా. ఇప్పుడు రండి మనం అక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, బి ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, సి ఈక్వల్ టు ఏ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా వచ్చేసింది. ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, బి ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ 2 ఆల్ఫా. మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ ఇదే సేమ్ రాయాలి. ఏం రాయాలా, ఏ బిసి వచ్చింది, ఏం రాయాలా పి ఈజ్ ఈక్వల్ రాసినాం. ఇక్కడ ఏమొస్తాం, క్యూ రాస్తాం, ఎందుకంటే పిక్యూ అంటున్నాడు కదా, క్యూ రాస్తాం. అంతే, క్యూ రాసి సేమ్ ఇదే రాస్తాం. అంటే క్యూ ఈక్వల్ టు చూడు ఇదే రాస్తాం, ద లెంత్ ఆఫ్ ద perpendicular from the origin to the line. ఈక్వేషన్ 2 సేమ్ అంతే మీకు కూడా, క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాం. అంటే క్యూ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే క్యూ ఈక్వల్ టు మాడ్యులస్ సి అంటే ఏముంది మా, మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా మాడ్యులస్ బై ఏ స్క్వేర్ అంటే మా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ అంటే మా సైన్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ రూట్ ఆఫ్. నీకు ఆల్రెడీ చెప్పిన సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత 1, అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. ఇది మొత్తం ఏమవుతుంది 1, రూట్ 1 అంటే 1, అంటే ఇది ఎంత ఏమవుతుంది మా, ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది 1, రూట్ 1 అంటే 1, అంటే మనకి లాస్ట్ ఏమవుతుంది క్యూ ఈక్వల్ టు గుర్తుపెట్టుకో వాయిసుకో, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అంటే ఈ వాల్యూ మొత్తం అవుతుంది 1, అంటే రూట్ 1 ఎంత ఉంది 1. ఇంకోటి మా పై వాల్యూ చూడు మా, మాడ్యులస్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా అంటున్నాడు. మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు, ఆల్రెడీ చెప్పాను 2 అడ్డగీతలు ఉంటాయి కదా, దాన్ని మాడ్ అంటాం. ఆ మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు, ఒకటి ఇది పాజిటివ్ వాల్యూ. అంటే పాజిటివ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా అయిపోయింది మనకి సింపుల్. దీని ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ అంటున్నాడు. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా చూడమా. ఇప్పుడు మనకు ఇక్కడేమో 4p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా వచ్చింది. క్యూ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ చూడు, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసింది. మనకి ఏమంటున్నాడు 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటున్నాడు. ఇప్పుడు ఇది రాద్దాం, ఇది తీసుకుందాం, ఏది 4 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ చూపెట్టాడు. ఓకే అమ్మా, 4 ఇంటూ పీ స్క్వేర్ అంటే 4 ఇంటూ పీ స్క్వేర్, 4 ఇంటూ పీ స్క్వేర్ బదులు ఏం రావచ్చు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్
ప్లస్ క్యూ స్క్వేర్ రావడం. క్యూ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టు ఆల్ఫా. ఇక చూడమా ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఏమిచ్చినాడు, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీసేయాలి, ఏ స్క్వేర్ కామన్ తీసేయాలి. అప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏముంది సైన్ స్క్వేర్ టు ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ టు ఆల్ఫా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇది ఇదంతా టీటా అనుకో, ఇది టీటా అనుకో, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత ఉంది 1. అంటే ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది మనకు 1 అవుతుంది, ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ మొత్తం అవుతుంది 1. అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ అయిపోయింది కదా. చూపి అంటే చూపించాను అంటే అంటే 4p² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయిపోయామా.